మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి అసలు జనరల్ ఇష్యూస్ అన్ని కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఆజాద్ గారు, ఇప్పుడు మంగ్లీకి సంబంధించి లాస్ట్ 1 yearలో ఎక్కువ అలిగేషన్స్, కాంప్లికేటెడ్ ఇష్యూస్ అనేవి బయటకు వస్తున్నాయి. రీసెంట్గా కూడా తను చాలా మంది దగ్గర అమౌంట్ తీసుకొని మోసం చేసింది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని చెప్పి ఒక టాక్ 1 month నుంచి నడుస్తుంది. బట్ ఈ సుబ్బు అనే అడ్వకేట్ ఎప్పుడైతే బయటకు వచ్చి నన్ను కూడా మోసం చేస్తారు అని చెప్పాడు, అసలు ఇదంతా పెద్ద గందరగోళం అయిపోయింది. ఇప్పుడు చాలా మంది బాధితులు కూడా బయటకు వచ్చి ఆమె డైరెక్ట్గా ఆమె ఇన్వాల్వ్ అవ్వకపోయినా కూడా వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు ఉన్నారు, మంగ్లీ పేరు చెప్పే వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు, మాకు న్యాయం కావాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అసలు ఈ కేసుని మనం ఎలా చూడాలి? అంటే జనరల్గా నేను నిన్న వీడియో చూశానండి. పంజాగుట్ట పిఎస్లో బాధితులు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అనేది ఆయన చెప్పలా. సిఐ గారు బాధితుల మీద ఇంత డబ్బులు పోయినాయి, ఇంత పోయింది అనేది ఏం చెప్పలేదు. బాధితులు ఇచ్చిన కంప్లైంట్ అయితే లేదు అంటున్నారు ఆయన. ఎందుకంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అనంతపురం గుత్తి జిల్లాలో జరిగింది అంటున్నారు. అమౌంట్ అంతా అక్కడ కలెక్షన్ చేశారు అంటున్నారు కదా. సో అప్పుడు ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అక్కడ జరుగుతుంది, ఇప్పుడు దీనికి సంబంధించింది కాదు. సో ఇతను ఈ సుబ్బు లేదా XYZ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన కంప్లైంట్ అంటే నన్ను బెదిరిస్తుంది ఏంటి ఇలా అని చెప్పేసి, ఇలా న్యాయవాదిగా నన్ను బెదిరిస్తుందని చెప్పేసి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె దానికి కౌంటర్గా నార్సింగ్ పిఎస్లో నన్ను అరెస్ట్ చేశాడు, నన్ను బెదిరించాడు అని చెప్పేసి ఆమె అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ నిన్న ఇక్కడ వచ్చి నేను ప్రెస్ మీట్లో ఆమె చెప్పారు నన్ను అరెస్ట్ చేశాడు ఇట్లా ఇది అని చెప్పేసి. మరి ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అన్ని కూడా ఆమె బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆమె మీద ఉంటుంది. సో ఈయనప్పుడు ఒక వ్యక్తి నేను తిట్టాడు లేకపోతే ఇంకోటి అన్నాడు అన్నది ఎవిడెన్స్ అనేది చూపించాలి పోలీసుల వారికి. అలాగే ఇతను కూడా నన్ను తిట్టింది అనేది ఏదో చూపిస్తున్నాడు, మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఏంది బతిలాడుకుంది అని అతను చూపిస్తున్నాడు. ఇవన్నీ కూడా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేయాలి ఒకటి. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే, సరే బాధితులు ఎవరైతే ఉన్నారో మెయిన్ ఇక్కడ అడ్వకేటు మంగ్లీ ఇష్యూ అనేది నడుస్తుంది తప్ప సమస్య అది కాదు కదా. సమస్య ఏంటి, బాధితులు ఎవరున్నారు, విక్టిమ్స్ ఎవరున్నారు అనే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వాలి. ఇప్పుడు విక్టిమ్స్ కూడా బయటకు వచ్చి, ఇప్పుడు ఒక అమ్మాయి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది, నేను 5 లక్షల వరకు నేను ఇన్వెస్ట్ చేశాను అని చెప్పి. ఇప్పుడు డబ్బులు లెక్క పెట్టే వీడియోలో ఉన్నది మా తమ్ముడు కాదు, శివ కాదు అని చెప్పి మంగ్లీ ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ డబ్బులు లెక్క పెట్టే వ్యక్తి ఎవరు అంటే మంగ్లీ సిస్టర్ ఎవరైతే ఉందో ఆ సిస్టర్ని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి, త్వరలో ఎంగేజ్మెంట్ కూడా అవ్వబోతుంది అని వీళ్ళందరూ కలిపి తిరిగిన ఫొటోసు, పార్టీ ఫొటోసు కూడా వాళ్ళందరూ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో అంటే అఫీషియల్గా మంగ్లీకి సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళ చెల్లి తమ్ముడు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆమె పేరు చెప్పగానే మేము నమ్మేసాము అని చెప్పి బాధితులు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ముందుకొచ్చి మాట్లాడారు. అవునండి, మాట్లాడారు, ఓకే కాదంటలేదు, మాట్లాడారు. డబ్బులు లెక్క పెట్టినాను వేరే ఉండొచ్చు, వీళ్ళు కలిసి దిగిన ఫోటోలు ఉండొచ్చు. ఈ రోజులో ఫోటోలు పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు మేడం. ఇప్పుడు నేను కూడా మంగ్లీ గారితో ఫోటో దిగచ్చు, దానికి ఏముంటుంది. నేను కూడా వేరే శ్రీలతో ఫోటో దిగచ్చు, లేదా XYZతో ఫోటో దిగచ్చు. చెప్తున్నా కదా, అదే ఉందండి. ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా కలుస్తారు, పార్టీలో కూడా అది కన్సిడర్ కింద రాదు. ఇప్పుడు ఇది క్రిమినల్ సంబంధించింది చీటింగ్ కేసు కదా లెక్క. డబ్బులు ఇచ్చి మోసపోయారు లేదా డబ్బులు తీసుకుని మోసగించారు, ఈ రెండింటి మీద మనం మాట్లాడాలి. కలిసిన ఫోటోలు లేకపోతే అక్కడ పార్టీలు కలిసాము లేదా సినిమా థియేటర్లు కలిసాము. ఇప్పుడు నేను కూడా చాలా మంది సెలబ్రిటీస్ నాతో వస్తుంటారు, మా ఆఫీస్కి వస్తుంటారు. వచ్చినంత మాత్రాన లేకపోతే మేము క్రైమ్లో ఉన్నట్టు కాదు కదా, అంతే కదమ్మా. ఇప్పుడు నేనేమన్నా ఆ ఫోటోలో అది కాదు. ఎవరైతే బాధితులు ఉన్నారు, ఇక్కడ మనం లీగల్ పాయింట్స్ మాట్లాడుకున్నాం. ఎవరైతే XYZ బాధితులు ఉన్నారో, ఇప్పుడు నిన్న మాట్లాడిన ఒక లేడీయో లేకపోతే ఇంకొక నేను 5 లక్షలు ఇచ్చాను, ఎలా ఇచ్చిందా 5 లక్షలు? ఈ అకౌంట్ ద్వారా ఇచ్చిందా, క్యాష్ ద్వారా ఇచ్చిందా, లేదా గూగుల్ పే ద్వారా ఇచ్చిందా, అవన్నీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఆమె ఎవరికి ఇచ్చింది, పలానా చెప్తున్నా కదా, మధువా, శివ లేకపోతే ఇంకా ఎల్లయ్యో పుల్లయ్యో మల్లయ్యకి ఇచ్చింది అనుకో, ఎలా ఇచ్చింది, ఇచ్చినప్పుడు వాళ్ళు ఈమెకి ఏమి ఇచ్చారు. ఇప్పుడు ఊరిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేడం 5 లక్షలు అంటే ఆ వ్యక్తి ఇవ్వదు కదా. జాగ్రత్త పాయింట్ ఆలోచించండి, సూక్ష్మంగా ఆలోచిస్తే. ఇప్పుడు నేను ఒక వ్యక్తి దగ్గరికి 5 లక్షలు ఇచ్చేసి నీకు రేపు మన ఇక్కడ విజయవాడలో ఇల్లు కడుతున్నా, లేకపోతే పలానా దగ్గర హైటెక్ సిటీ దగ్గర అది ఉంది, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇది మన బిల్డింగ్ అమ్మా, నువ్వు 5కి 10 ఇస్తాను అన్నారు అనుకోండి, సరే బాబు అని చెప్పి తీసి ఇచ్చేస్తా. లేదు, ఏదో ఒకటి డాక్యుమెంట్స్ ఏదో లేకపోతే ఆమె అగ్రిమెంట్స్, లేకపోతే ఆమె విజిట్ చేసిన ఏరియాలో, ఇవన్నీ కదండి. ఊరినే ఒక కంపెనీని ఎవరు నమ్మి ఎవరు డబ్బులు తీరు ఈ రోజుల్లో. ఇదివరకు లాగా అంత పిచ్చోలు కాదు జనాభా. దాని గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిజమా కాదా, వాస్తవమా కాదా అనేది. నేను నమ్మకం మీద డబ్బులు ఇచ్చారు అంటే ఏ రూపంలో ఇచ్చావు, పోనీ అప్పు రూపంలో ఇచ్చావా, లేదా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇచ్చావా, లేదా తెలిసినోడు అని చెప్పి ఇచ్చావా, వడ్డీకి ఇచ్చావా, ఈ కోణాలు రావాలి, ఈ పాయింట్స్ రావాలి. సరే ఈమె 5 లక్షలు ఇచ్చింది, ఏ రకంగా ఇచ్చారమ్మా మీరు? చెక్ రూపంలో ఇచ్చారా, లేదా గూగుల్ పే ద్వారా ఇచ్చారా, లేదా క్యాష్ రూపంలో ఇచ్చారా, ఇచ్చినప్పుడు అతను రిసిప్ట్ ఇచ్చాడా, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మరి ఇన్ని 10 కోట్లు, నేను 20 కోట్లు 30 కోట్లు అని
పలానా మంగ్లీకి సంబంధించిన వ్యక్తులు లేకపోతే XYZ వ్యక్తులు తీసుకున్నారు అని చెప్తున్నప్పుడు ఆ ఎవిడెన్స్ వీళ్ళు ఎవరైనా చూపించారా మీడియాకి? నేను సరిగ్గా అబ్జర్వేషన్ చేయలేదు. మీడియాకి ఎవరైనా చూపించారా? ఇప్పుడు ఈ 5 లక్షల రూపాయలు నేను ఇచ్చాను, అదే మంగ్లీ తాలూకు వాళ్ళకి ఇచ్చాను అని చెప్పింది అమ్మ ఎవరో. ఆమె ఏమైనా ఎవిడెన్స్ చూపించింది, ఇది నాకు దగ్గర రిసిప్ట్ ఇలా ఉంది, లేదా నా బ్యాంక్ స్టేట్మెంట్ ఇలా ఉంది ప్రెస్ అయితే చూపించలేదు, బట్ వాళ్ళ దగ్గర ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు వరకు మీరు చెప్పింది ఉంటే వరకు కూడా కేసు ఫైల్ అవ్వలేదని చెప్పి సిఐ గారు చెప్పారు కదా నిన్న. వాళ్ళు తీసుకోవట్లేదు, ఫైల్ చేయట్లేదు అని. అప్పుడు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు కదా, ఇన్ని రోజులు ఎందుకు తాత్సారం చేయటం? 25 days అవుతుంది అంటున్నారు కదండి. అంటే ఈ సుబ్బు అనే వ్యక్తి పాయింట్ ఏమనుకోవాలి దీంట్లో? అంటే తను కూడా నేను డ్రంక్ అండ్ డ్రైవ్ అది మాత్రం నేను యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఒక న్యాయవాదిగా అది ఖండిస్తాను. సరే, ఇది ఇప్పుడు మనం యాక్చువల్గా మంగ్లీ గారి కేసు విషయంలో ఉన్న పాయింట్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఆయన చెప్పిన బాధితులు నష్టపోయారు, లేకపోతే 100 కోట్లు జరిగింది, 200 కోట్లు జరిగింది, సిఐడిలో కంప్లైంట్ చేయాలి దీనికి. ఇది కింద పోలీస్ వ్యవస్థ కాదు, ఇది ఇలాంటి వైట్ కాలర్కి సంబంధించినవన్నీ కూడా సిఐడి స్థాయిలో ఉంటుంది. సిఐడికి మీరు కంప్లైంట్ చేశారా? సిఐడికి సంబంధించిన కంప్లైంట్ చేసినప్పుడు సిఐడి వాళ్ళు ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారు, లేదా పెద్ద స్థాయి అంటున్నారు కదా, ఏమి కంప్లైంట్, మరి బాధితులు ఎంతమంది ఉన్నారు? ఒక 4 బాధితులు ఉన్నారా, 50 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, 200 మంది బాధితులు ఉన్నారా? వీళ్ళందరూ ముందుకు వచ్చారా? వీళ్ళు ఏ విధంగా ఇచ్చారు డబ్బులు? వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైనా సరే 2 లక్షల మించి క్యాష్ ఇవ్వకూడదు. నేను 10 లక్షలు ఇచ్చాను అంటే 10 లక్షలు ఏ రకంగా తీసుకొచ్చి ఇచ్చావు అది, లేదా నువ్వు ఏదైనా పొలం అమ్మినవా, స్థలం అమ్మినవా, ఎక్కడ తీసుకొచ్చి ఇచ్చావు, ఇది ఒకటి. ఎన్ని అంశాలు వస్తాయి. సరే, వచ్చిన తర్వాత ఊరిని ఎట్లా నమ్మిస్తావు? ఇప్పుడు నేను కూడా ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర అన్న 10 లక్షలు అంటే 10 లక్షలు అంటే 10 రకాలుగా ఆలోచిస్తారు. ఏం పెడతావు, ఏంటి, ఎందుకు, ఎలాగాని. సరే, నమ్మకం మీద అయితే ఎవరు ఇవ్వరు కదా, అలాంటి అమాయకులు అయితే లేరు కదా. ఒకవేళ ఉన్నారే అనుకున్నాం, మరి ఇన్ని రోజులు ఏం చేశారు బాధితులు? మొన్న 25 రోజులు ఎందుకు, మొన్న కంప్లైంట్ చేయాలి కదా. అది లేకుండా సరే, అది పక్కన పెట్టండి. సరే, నిన్న అది అడ్వకేట్ గారిది విషయం అంటే నేను ఖండిస్తాను, అడ్వకేట్గా నేను ఖండిస్తాను. ఎందుకంటే అతను డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు, డ్రంక్ అండ్ పొజిషన్లో వచ్చాడు అని అంటారు కదా, దానికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అవి. అతను తాగి వచ్చాడు అనేది వీళ్ళకి ఎందుకు డౌట్ వస్తుంది? అది ఒక డౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నేను అక్కడ లేను కాబట్టి నేను చెప్తున్నాను. తాగి వచ్చాడు అంటే ఈ కేసును పక్కదో పట్టిద్దామా, లేకపోతే ఇతను తాగి పోలీసునికి వచ్చి ఇచ్చిన కంప్లైంట్ చెల్లదని చూపించామా? అక్కడ ఆ టెస్ట్ చేయడానికి కారణం ఏంటి? నేను ఫస్ట్ టైం చూడటం అండి, దేశంలో ఎక్కడ కూడా ఏ అడ్వకేట్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆ టెస్ట్ చేయలేదు. మరి ఇప్పుడు మరి రేపు నేను కూడా ఏదైనా కంప్లైంట్ ఇస్తే నాకు కూడా టెస్ట్ చేస్తారనేది భయంగా ఉంది. అసలు టెస్ట్ ఎందుకు చేశారనేది కూడా ఇప్పటికి నాకు అర్థం కావట్లేదు. అది తప్పు, అది కరెక్ట్ కాదు. సరే, అతను డ్రంక్ అండ్ పొజిషన్ లో వచ్చాడు అని మీకు ఎలా తెలిసింది? అతను తాగి ఉన్నాడు అని ఎలా తెలిసింది? అతను 27% ఉంది. మొన్న మా ఫ్రెండ్ ఏదో రేగ్యాలు తింటే కూడా వచ్చిందంట. రేగ్యాలు థమ్స్అప్ తాగినా, ఇంకేదన్నా దూరం సంబంధం ఏదో తిన్నా కూడా వచ్చింది అని వేరే వాళ్ళు కొంతమంది చెప్తా ఉన్నారు. 27 అనేది పెద్దగా కాదు కదా. ఇంకోటి, మీకు ఈ ప్రపంచంలో మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన టెస్టులు చేయాలి. ఒక తాగొచ్చిన మనిషిని టెస్ట్ చెందాలి అనేది ఎక్కడ లేదు, చట్టంలో అయితే లేదు నాకు తెలిసి. చేస్తున్నప్పుడు మాత్రమే చూడ, ఎందుకంటే యాక్సిడెంట్లు అయితే వేరే వాళ్ళకి అని చెప్పి. ఇప్పుడు అలా అనుకుంటే మనం ఇప్పుడు పోలీసు వారు ఏం చేయాలి? ఒక మనిషి రెస్టారెంట్కి వెళ్తాడు, రెస్టారెంట్కి వెళ్ళి తాక్కుని నడుచుకుంటూ వస్తాడు, ఏమంటే ఆ టెస్ట్ చేసి దొరుకుతాడుగా, అతను అరెస్ట్ చేయాలి కదా. లేదు, వాళ్ళు అమ్ముతుంటారు మందులు, బయట అమ్ముతారు కదా, షాపులు ఉంటాయి, అక్కడ చాలా మంది తాగుతారు. ఇప్పుడు పర్మిట్ రూమ్ ఉంది, పర్మిట్ రూమ్ లో అతను నడుచుకుంటూ వస్తాడు, వాడు తాగి అరెస్ట్ చేయాలి కానీ. నైట్ టైం మాత్రమే చేస్తారా సిగ్నల్స్ దగ్గర? అలా ఏం ఉండదండి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎనీ టైం చేయొచ్చు, దానికి అదేం లేదు, పగలైనా చేయొచ్చు. కాకపోతే మనం నైట్ పూట ఎక్కువ మన వాళ్ళు తీసుకుంటారన్న ఉద్దేశంతో చేశారు. కాకపోతే ఏంటంటే అతను తాగి 27% ఆల్కహాల్ సేవించాడు అనే దాని మీద ఎస్టాబ్లిష్ చేయడం గల ప్రధాన కారణం ఏంటి, అది మనం అనుకోవాలి. సో సరే, కేసులు కొట్లాట్లు అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు రేపు పోలీసు వారు కూడా కోర్టుకు వస్తుంటారు మాకు సాక్ష్యం చెప్పడం కోసం. ఓకే, మళ్ళీ కోర్టు పరిధిలోకి వస్తుంటారు. అప్పుడు కూడా కోర్టు వారు కూడా నువ్వు సాక్ష్యం చెప్పేటప్పుడు నువ్వు డ్రంక్ చేసావా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయించాలి కదా పోలీసు వాళ్ళకి కూడా. అలాంటి ప్రశ్న సమాజానికి వస్తుంది కదా. ఇప్పుడు నేను మీ స్టూడియోకి వచ్చాను, కేసు పెట్టడానికి వెళ్ళిన వ్యక్తికి ఆ టెస్ట్ చేయడం తప్పు, కరెక్ట్ కాదండి. ఇప్పుడు నేను మీ స్టూడియోకి వచ్చా, మీరు కూడా డ్రంక్ తాగాడు ఆదేదని చెప్తారా? అట్లా కాదు కదా. ఇప్పుడు సరే, కొన్ని ఎథిక్స్ ఉంటాయి. సరే, అతను తాగాడు తాగలేదు అనేది పక్కన పెడితే ఈ కేసుకి దానికి ఏం సంబంధం? అవును, కేసుకి దానికి ఏం సంబంధం? అసలు ఆ ఐడియా ఎందుకు వచ్చింది అనేది నాకు క్వశ్చన్ ఆఫ్ లా. అవును, ఇప్పుడు మేము ఇన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అంటే లీగల్ గా మీరు అడ్వకేట్ గా ఉన్నారు కాబట్టి అసలు ఇటువంటి సీన్స్ ఎప్పుడైనా ఎప్పుడైనా చూడడం కానీ ఇలాంటివి ఉన్నాయా? దేశంలో ఫస్ట్ టైం నాకు తెలిసింది, నేను అనుకుంటున్నాను. ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు అంతేందుకు ప్రతి కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వస్తారండి. పోలీస్ స్టేషన్ అనేది ప్రైవేట్ కాదు, గుర్తుపెట్టుకోండి, అది పబ్లిక్ ప్లేసు. ఎనీబడికి ఎనీ గో, ఎవరైనా వెళ్ళొచ్చు. అవును,
నేనైనా వెళ్ళొచ్చు, మీరైనా, దేశంలో ఎవరైనా వెళ్ళొచ్చు. అది క్రిస్టల్ క్లియర్గా ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా క్రిస్టల్ క్లియర్గా కోర్టు వారు చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్లో వీడియోలు తీయొచ్చు, పోలీస్ స్టేషన్లో మాట్లాడచ్చు, ఆర్టీ యాక్ట్ కింద పోయి చూసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు తాగి రాకూడదు అని బోర్డు అని పెట్టారు అక్కడ. ఇప్పుడు నేను ఎన్నో పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నేను ప్రతి అడ్వకేట్ వెళ్తాడు. అడ్వకేట్ అంటేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కొన్ని సందర్భాల్లో బాధితుల తరపున. వెళ్ళినప్పుడు నువ్వు డ్రంక్ చేసి వచ్చావా అని చెప్పి టెస్ట్ ఎలా చేస్తారండి? అది కరెక్ట్ కాదు కదా. ఈ పాయింట్ అయితే అసలు ఏ వర్షన్లో చేశారు అది లేదు, అది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సరే అతను మరి లాయర్ గారు కాబట్టి ఆయనకి ఏం చేయాలి ఏంటి అనేది ఆయనకి తెలుసు. సో ఆ విషయంలో కూడా నా మద్దతు అయితే ఉంటుంది, ఇది లాయర్గానే మద్దతు ఉంటుంది. సరే కేసు మంగ్లీ గారి కేసు ఎలా ఉంది ఏంటి ఇవన్నీ సాధ్యాలు అనేవి అది మనం ఇట్లా చెప్తే అర్థం కాదు. ఆ బాధితుల గురించి ముందు మెయిన్ బాధితుల దగ్గర ఏముంది, వీరు కలెక్ట్ చేసినప్పుడు ఏముంది, ఇవన్నీ ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు అనేది పెద్ద ఇన్వెస్టిగేషన్ తేలాలి. అంతేగాని బాధితులు కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు కోణాల్లో మీరు చూడండి, ఒక XYZ లాయర్ ఇచ్చాడు, ఈమె ఇచ్చింది, ఇదే నడుస్తుంది. లాయర్కిను ఏమి నడుస్తుంది తప్ప బాధితులు ఎవరున్నారు, వారికి తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళిద్దరి మధ్య కేసు నడిచినట్టయితే నాకు కనపట్లేదు. నేను వీళ్ళిద్దరి మధ్య కేసు కావాలి కదా, ఈ మధ్యలో వేరే వాళ్ళకి ఏం సంబంధం ఉంది, ఇది వ్యక్తిగతంగా పోతున్నారేమో అనిపిస్తుంది నాకు. కాకపోతే ఇప్పుడు సరైన చాలా దీంట్లో లీగల్ ఆస్పెక్ట్ చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అది చేస్తే బాధితులే మెయిన్, బాధితులే కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇప్పటి వరకు మంగ్లీ చెల్లి అని ఇంత టాక్ వచ్చినా ఇప్పటి వరకు వాళ్ళ చెల్లి ఎక్కడ మీడియాలో కనిపించలేదు. ఇప్పుడు బాధితులు ఎవరి దగ్గర తీసుకున్నారు, పలానా మధువో ఏదో పేర్లు చెప్తున్నాం, ఈ బాధితులు వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి. అవును, మంగ్లీ మీద ఎట్లా కంప్లైంట్ చేస్తారు? మంగ్లీ అని తీసుకుందా, ఆమె అకౌంట్లో ఏమైనా డబ్బులు పడ్డాయా, పోనీ ఆమె వీళ్ళకైనా మాట ఇచ్చిందా, లేకపోతే ఆమె సంతకం పెట్టిందా, అంతే కదా, అగ్రిమెంట్ చేసిందా? మీడియాలో తన పేరు వినిపిస్తుంది కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది అని మంగ్లీ చెప్తుంది. అలా రైట్, ఆమె అలా బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు ఇన్ని రోజులు ఎందుకు డిలే చేసింది, అదొక క్వశ్చన్ ఆఫ్ లా కదా. 25 days ఎందుకు డిలే చేసింది? సంథింగ్ ఇన్సైడ్ ఏదో జరుగుతుంది, ఇవన్నీ చూడాలి. ఇప్పుడు మరి ఎమ్మటే అలిగేషన్ వస్తే తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి నా సంబంధం నువ్వెవరా బాబు అని చెప్పాలి. పోనీ అది లేదు, లేనప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో అలానే వాళ్ళు మంగ్లీ పేరు చెప్పి వాడుకున్నారు అనుకున్నా, ఆజాద్ పేరు చెప్పి వేరే వాళ్ళు వాడుకున్నప్పుడు నేను వాళ్ళ మీద నేను ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఎవడో నా పేరు మీద వాడుకున్నాడంట, లేదా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ప్రెస్ వాళ్ళని పిలిచి నా పేరు మీద చాలా మంది ఇట్లా చేస్తున్నారు ఏంటి, అలాంటి వాళ్ళు ఎవరికి ఉంటే దయచేసి మీరు ఎవరు నమ్మద్దు అని చెప్పి ముందు చెప్పాలి, మనం తప్పు లేకుండా. అప్పుడు మనం బురద పడదు కదా. మీకు అర్థమైందమ్మా? అంతే కదా. నందు పేరు చెప్పి నేను వేరే నందుతో నేను ఒక ఫోటో దిగా బయటికి వెళ్తాను, నందు అమ్మాయి నాకు పరిచయం, నేను చూడండి ఈ అమ్మాయితో నాకు ఇది చేపిస్తా అని చెప్పి నేను ఒక 10,000 తీసుకున్నాను, మీకు తెలిసింది ఆజాద్ 10,000 తీసుకున్నా తెలిసినప్పుడు అప్పుడు నందు ఏం చేయాలి, ఇమీడియట్లీ నా మీద కంప్లైంట్ చేయాలి, లేదా అమ్మటే ఎవరికైనా మీడియా వాళ్ళకి చెప్పాలి, లేదా వార్నింగ్ చేయాలి నాకు ఫోన్ చేసి, ఎందుకు డబ్బులు తీసుకున్నావు ఎట్లా అనేది కదా. పోనీ అలా కాదు, మీరు నా కంపెనీ అంబాసిడర్ అనుకుందాము, అంబాసిడర్ అయినప్పుడు అప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ అవుతుంది, లేదు కదా అట్లా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కోణాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాదండి, ఇవన్నీ జనరల్గా మాట్లాడుకునే మాటలే, కానీ నాకు తెలిసి బాధితులకు న్యాయం జరగాలి అనేది నేను కోరుకుంటున్నాను. అది ఎవరైనా కానీ, ఇటు మంగ్లీ బాధితురాలు అయితే ఆమెకు న్యాయం జరగాలి, లేదు వీళ్ళు ఎవరైతే ఉన్నారో XYZ పాపం పర్సన్స్ ఉన్నారో వాళ్ళు బాధితులతో వాళ్ళకి న్యాయం జరగాలి. ఇక ఇరుపక్షాలు ఎవరు అనేది ముందు మెయిన్ విక్టిమ్ ఎవరు అనేది మనం తెలుసుకోవాలి, తెలుసుకున్న వాళ్ళకి న్యాయం జరగాలి, అది నేను కోరుకునేది.